హాయ్ ఫ్రెండ్, గట్టిగా మాట్లాడ. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లెలు అయితే ఊరికి రెడీ అయిందండి, ఊరికి పోతుంది. ఇక ఎందుకంటే రేపు వాళ్ళ కొడుకుది బర్త్డే ఉందంట, పెద్ద కొడుకుది. ఆమెకి 2 కొడుకులు, ఇగో ఇడు చిన్నోడు, ఇగో బ్యాగ్ చదువుకున్నది ఆమె బట్టలు. ఇక రేపు ఊరికి పోతుంది, ఇప్పుడు పోతుంది. వాళ్ళది కొడుకుది రేపు బర్త్డే ఉంది, అందుకంట పోతుందంట. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి మేడం. ఆమెకు మాట్లాడి ఎంతగా చూడండి, కొడుకు ఎక్కడిస్తున్నాడు అబ్బా. ఊరికాయ తిన్నామండి, అన్నం తిన్నది ఇప్పుడే తినేసినాం మేము. కారం పచ్చిపులుసు చేసిన. వీళ్ళ నాన్నగిట పనే లేదు చూడు, ఈరోజు ఇంటికనే ఉంటాడు. ఇక మేము ఇంకా ఇంటికనే కూర్చున్నాడు. ఇప్పుడు దుకాణానికి పోయిండు. ఇక ఈమెను పోయి మా బిడ్డ పోయి ఆడ బస్సు కాడ బస్సు ఇప్పుడు పోతుంది, ఒకతే పోతుంది. ఇక్కడ బస్సు ఎక్కితే అయిపోయా మా కాడ నేనే ఉంది ఆటోలు. ఆడిపోతాడంటే బస్సు ఎక్కితే పోతుంది. ఇప్పుడైతే పోతుంది. వాళ్ళ కొడుకు పోతలేడు, మా చిన్నోడు పోతలేడు. రేపు పోతాడు. రేపు నేను గిట్ట పోతా ఊరికి. ఎందుకంటే మా మేనత్త మగవాడు చాలా వండుకున్నాడంట. పోయి చూసి వస్తా, జ్వరం వచ్చిందంట. పోయి చూసేసి ఊరుకోలేదు. అట్లా పోయి మా చెల్లెలతో పప్పు ఉంది, ఇంత పప్పు వేసుకొస్తా. మా అత్త పప్పు అంటే ఎకపాయే, అందుకనే మా చెల్లెలతోనే మా పెద్దక్కతోనే తెచ్చుకుంటాండి నేను పప్పు, చింతపండు, మామిడి పండ్లు ఇవన్నీ చూడండి ఈమెతో తెచ్చుకుంటా. మళ్ళీ మా పెద్దక్కత వాళ్ళిద్దరితోనే తెస్తా. ఇంకా మాకు ఎవ్వరు ఇయ్యరు. ఇంకా మాకు మా అత్త మొన్న సంచి పప్పు పెట్టుకొని పప్పు ఇయ్యకపాయ అండి. ఆమె ఎంత ఇది ఉంది చూడండి. నాకైతే ఇంత పప్పు పెట్టకపాయ, పప్పు లేదేం లేదని. అందుకే మేము గిట్ట అడగలేదు, ఆమె ఇష్టం అన్నం వచ్చినాం. ఇక ఈమెతో తెచ్చుకుంటా. మా పప్పు చేసింది ఒక సంచి, ఈమెతో తెచ్చుకుంటా. పప్పు ఎప్పుడు వేస్తుందండి, పప్పు వేస్తుంది, చింతపండు వేస్తుంది, మామిడి పండ్లు అయినా ఏమి చేనుల పంటలు వండినని బెబ్బర్లు వేస్తుంది. ఏ పంటలు కందులు పచ్చి కందికాయ ఉంటే కందికాయ వేస్తుంది, ఏది ఉన్నా వేస్తుంది మా చెల్లెలు మాత్రం. ఈమెతోనే మా పెద్దక్కత వీళ్ళిద్దరితోనే తెచ్చుకో తింటాను నేను ధైర్యంగా. మా పెద్దక్కకి తండ్రి వాళ్ళ చేనుల కందిపప్పు ఉంటే మామిడి పండ్లు ఉన్నా ఏదన్నా ఓల్తాను నేను వీళ్ళిద్దరితో తెచ్చుకుంటాను. ఇంకా తెచ్చుకొని తింటాం మేము. మా పిల్లలు అయితే ఏదైనా మేము ఎక్కువ ఈ పప్పులు ఇల్లు చేసినాడు, పప్పులు చేసినాడు వేస్తాము. మొన్న మా పెద్దక్కకి వేసింది పప్పు, ఓలదే తిన్నాం మేము, కొనలేదు ఓలదే. ఇప్పుడు మా చెల్లెలు తెచ్చింది, మొన్న గిద్దె తెచ్చింది. ఇప్పుడు నేను రేపు పోతా మళ్ళీ తెచ్చుకుంటాం 2-3 కిలోలు. ఇంత చింతపండు, మేము చింతపండు గిట్టే కొట్టుకోవాలి. ఇంత చింతపండు అది తెస్తా, ఇలా శనకాడ ఉంటుంది తీసుకొస్తా. నేను గిట్ట రేపు ఊరు పోతున్నా. ఊరు పోయి ఎల్లుండి వస్తాం. ఇంకా వాడు నా ఇంట వస్తాడు రేపు ఊరికి. నేను నా చిన్న బిడ్డ మామిడి పండ్లు ఉన్నాయంట, మామిడి పండ్లు ఇంత అవి ఇవి తీసుకొని వస్తాం, పప్పులు అవి. ఎందుకంటే నాకు బస్సులో పోయినకే కదా చిన్న బిడ్డ వస్తుంది. నా చిన్న బిడ్డ నేను ఇద్దరం వెళ్తాం ఊరికి రేపు. సరేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్, బాయ్.